నీవు న్యాయంగా వ్యవహరించు అన్నాడు. న్యాయం ఏంటి? మీ అందరికీ తెలిసిన సంఘటనే. మఖ్జూమ్ జాతికి చెందినటువంటి ఒక స్త్రీ, ఫాతిమా ఆమె పేరు, దొంగతనం చేసింది సార్. కొంచెం జాతి ఏమో గొప్పదైన జాతి, ఫ్యామిలీ ఏమో రాయల్ ఫ్యామిలీ. ఏదో పొరపాటున దొంగతనం అయితే చేసేసింది. ఇక వాళ్ళందరూ, అరే మన జాతికి సంబంధించినటువంటి ఇంత ఉన్నత వంశానికి చెందినటువంటి ఇంత గొప్పింటి బిడ్డకి శిక్ష పడితే మన జాతి మొత్తం పరువు మొత్తం మంట కలిసిపోతుంది. కాదు కాదు, ఎట్టన్నా చెప్పి ఈ శిక్ష పడకుండా చేయాలి అని చెప్పేసి ప్రవక్త గారితో మాట్లాడాలి అన్నారు. ప్రవక్త గారితో మాట్లాడాలంటే తెలిసిన వ్యక్తి ఎవరు? ఒసామా బిన్ జైద్. జైద్ కొడుకున్నాడు ఒసామా. ఆయనంటే ప్రవక్త గారికి చాలా ఇష్టం. ఆయన చేత చెప్పించామనుకో, ఇప్పుడు తెలిసిన మనిషి అది ఎమ్మెల్యే గారి చెబితే ఈజీగా రికమెండేషన్ అయిపోద్ది కదా సార్. అలానే వాళ్ళు ఏం చేశారంటే, ప్రవక్త గారికి ఈ జైద్ కొడుకు ఒసామా అంటే చాలా ఇష్టం, ఆయన ద్వారా చెప్పిద్దామన్నారు సార్. అందరు మీటింగ్ వేసుకొని, ఎట్టయినా పెద్ద గొప్పింటి బిడ్డయ్యా, నువ్వు ఒకసారి చెప్పు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి ఒసామా వెళ్ళాడు. ఓ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, అదే మన దగ్గరకు వచ్చింది కదా దొంగతనం కేసు, చాలా శ్రద్ధగా చెప్పాలి కదా. పాపం ఆయన కూడా చాలా హిక్మత్గా చెప్పాడు. ఏదో గొప్పింటి బిడ్డ, మఖ్జూమ్ జాతి, పైగా ఈ ఒక్కసారి చూసేసి ఉన్నట్టు వెళ్ళండి అన్నట్టుగా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకేసారి ఆయన మొహ కవళికలన్నీ మారిపోయాయి. చెప్పుతున్నవాడు ప్రియమైనటువంటి వ్యక్తి అండి. నా దగ్గర సిఫారసు చేసడానికి వచ్చిన వాడు నాకు ఇష్టడా, నాకు బంధువా, ఇది చూడలే ఆయన. ఒసామా, దేని గురించి నువ్వు నా దగ్గర సిఫారసు చేయడానికి వచ్చావయ్యా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విధించినటువంటి ఒక యొక్క నిర్ణయం, ఒక శిక్ష గురించి, దాన్ని రద్దు చేయటం గురించి, దాన్ని ఆపటం గురించి నా కోసం సిఫారసు చేయడానికి వచ్చావు నా దగ్గరికి అని ప్రజలను వెంటనే ప్రోగు చేసి, ప్రజలారా, మీకు పూర్వం గతించినటువంటి జాతుల మీద అల్లాహ్ యొక్క శిక్ష ఎందుకు అవతరింపజేయబడిందంటే, ఆ జాతి వారిలో గొప్పింటోళ్ళు, అధికారులు, పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళు తప్పులు చేస్తే విడిచిపెట్టేవారు, బలహీన బడుగు వర్గాలు చేస్తే మటుకి శిక్షించేవాళ్ళు. అందుకే దేవుని యొక్క శిక్ష అవతరించి ఆ జాతులు సమూలంగా తుదముట్టించబడ్డాయి. ప్రజలారా వినండి, ఒకవేళ మఖ్జూమ్ జాతికి చెందినటువంటి ఆ ఫాతిమా కాదు, నా ముద్దుల కుమార్తె, నా గారాల పట్టి, నా కన్న కూతురు ఫాతిమా చేసినా సరే ఆమె చేతులు కూడా నేను తీయించి ఉండేవాడిని అన్నారు. అల్లాహు అక్బర్. అదే నిజంగా మనం చేస్తాం సార్. ఆలోచించండి, మన దగ్గర న్యాయం ఉందని ఆలోచించండి. పెద్దనా ఆలోచించండి బాబు. ఇన్నల్లాహ యఅమురు బిల్ అద్ల్, న్యాయం.